ఎన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు సరే సరే సార్ వస్తున్నా. వెనక్కి వచ్చింది. మసక్కాని మీకు ఎన్ని కనిపిస్తుంది? 2 కనిపిస్తుందా? 1 కనిపిస్తుందా? మసక్కా కూడా కనిపించట్లేదు. చేయించుకుంటారు ఆపరేషన్. గుండె ప్రాబ్లం కానీ అంటే చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిల్లో మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ, ఊరూరికెళ్ళి రక్త పరీక్షలు చేయడం, కళ్యాణ మంటపం ఏర్పాటు చేసి పేదవారికి వసతిని ఏర్పాటు చేయడం,
వికలాంగులకి 3 చక్రాల సైకిళ్ళు ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి డ్రైవింగు, కుట్టు శిక్షణ మరియు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా నేర్పించడం, ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటితో పాటు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి ఆ శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్లలో అవసరమైనటువంటి మందులు కానీ అద్దాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్కి అర్హత అయినటువంటి వారిని శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వారి సహకారంతో ఆపరేషన్లు చేయిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమము దాదాపు 14 మండలాల్లో ఇప్పటివరకు చేసినాము. ఈ స్పెషల్ క్యాంపులు 7వ క్యాంపుగా ఇది నిర్ణయించబడింది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పేషెంట్లకి కావలసిన అద్దాలు, మందులు, అలాగే ఆపరేషన్లు చేయించడం కూడా త్యాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వారు చేయిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అయ్యే ఖర్చులన్నీ కూడా త్యాగడం గౌరీశంకర్ గారు తమ సొంత నిధుల నుండి ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇది నిత్యము ఈ తిరుపతి జిల్లా అంతా చేయడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతము నెల్లూరు జిల్లాకు కూడా, అంటే పూర్వపు నెల్లూరు జిల్లాకు కూడా ఆయన ఈ కార్యక్రమాలు విస్తృతం చేయాలని తలపెట్టినారు. కాబట్టి త్వరలో నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన క్యాంపుల్లో దాదాపు 12,000 మందికి 12,000 అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. 650 ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరిగింది. అదేవిధంగా అవసరమైన వాళ్ళకి కూడా అందరికీ మందులు ఇవ్వడం జరిగింది. వీటికి అయ్యే ఖర్చు అన్నిటి కూడా త్యాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ నుండే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అదే ఈ గూడూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్ర విద్యాలయ సహకారంతో ఏర్పాటు చేసినాము. దానికి రోగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకే 100 మంది రోగులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వారికి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేటప్పటికి మొత్తం సంఖ్య 200 దాకా ఉంటుందని అంచనా వేస్తున్నాం. దానిలో దాదాపు 40 మంది పేషెంట్లకి ఆపరేషన్కి అర్హత ఉంటుంది. వారిని ఈరోజు తీసుకెళ్ళి అరవింద్ హాస్పిటల్ తిరుపతి వారు తీసుకెళ్ళి అక్కడే ఆపరేషన్ చేయించి తర్వాత మళ్ళా గూడూరు పట్టణంలోనే వదిలివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఈ ప్రాంతం వారే కాకుండా అందరూ ఉపయోగించుకోవాలి. తర్వాత మేము కొత్తగా వచ్చిన ఒప్పందం ప్రకారం గూడూరులో ప్రతి నెలలో 4వ ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తాము. అందులో రాబోయే కాలంలో ఈ యొక్క వసతిని బాగా ఉపయోగించుకోవచ్చు అని ఈ పత్రికా ముఖంగా మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి ప్రతి నెల 4వ ఆదివారం రాగానే త్యాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వారి శిబిరం ఉంటుందని ఈ యొక్క పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కూడా ₹1 కూడా ఇవ్వాలి. తర్వాత ఈ యొక్క శిబిరానికి వచ్చిన వారు ₹1 కూడా వెచ్చించకుండా ఇవన్నీ కూడా పొందడం సాధ్యమవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ₹1 ఖర్చు లేకుండానే ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. అది మందులు కావచ్చు, అద్దాలు కావచ్చు, లేదా ఆపరేషన్లు కావచ్చు. ఇవన్నీ కూడా ₹1 ఖర్చు లేకుండా మీరు ఈ వస్తుని పొందొచ్చని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. డబ్బులు కొట్టేసి ఇంకా ఇది కూడా